టీశాట్ ఉద్యోగార్థులకు వెల్కమ్ చెప్తూ ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త పాఠంతో మనం కలుసుకుంటున్నాం. ఆ పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ విధానాల తయారీ అంటే పబ్లిక్ పాలసీస్ ఏ విధంగా తయారు చేయబడుతున్నాయి అనే అంశాన్ని మనం నేర్చుకుంటున్నాం. అంటే ప్రభుత్వం కొన్ని పథకాలను తయారు చేస్తుంది. ఆ పథకాల తయారీలో ఎవరెవరు భాగమవుతారు, ఆ భాగస్తులు ఎవరు, ఏ విధంగా ఆ ప్రభుత్వ విధానాలు అంటే పబ్లిక్ పాలసీస్ తయారు చేయబడుతున్నాయి, ఆ తయారీ అంశంలో మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. అయితే విధాన తయారీని దాని పరిసరాలను అర్థం చేసుకోకుండా విడిగా అవగాహన చేసుకోవడం కష్టం. అంటే ప్రభుత్వం యొక్క విధానాలు అంటే పబ్లిక్ పాలసీస్ అంటే ఏంటి? ప్రభుత్వ పథకాలు. ఉదాహరణకు ఏం పథకం చెప్పుదాం, ఇవాళ మహాలక్ష్మి లేదా ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు, కిలో 2 రూపాయలకు బియ్యము అప్పుడు ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టింది. మరి ఇంకా ఇట్లా రకరకాల పథకాలు ఉంటాయి. మరి ఈ పథకాలను ఎలా తయారు చేస్తున్నారు, ఆ తయారీలో ఎవరెవరు భాగస్వాములు అవుతున్నారు అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విడిగా అవగాహన చేసుకోవటం అంటే ఇప్పుడు ఈ అసలు దాని పరిసరాలు, దాని ప్రభుత్వ విధాన తయారీ అనేది మనం నేర్చుకోకుండా మామూలుగా వేరే రకంగా చేసుకోవడం అంటే చాలా కష్టం. రాజకీయ వ్యవస్థపై సమాజంలోని పౌరులు, ప్రభావర్గాలు, రాజకీయ పార్టీలు తదితర సంస్థలు విధానపర చర్యల కోసం డిమాండ్ చేస్తాయి. మరి ప్రభుత్వ పథకాలు చేయమని, ప్రభుత్వ విధానాలను చెయ్యమని ఎవరు అడుగుతారు? రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు. రాజకీయ పార్టీలు శాశ్వతంగా ఉంటాయి, పొలిటికల్ పార్టీలు. ప్రభావ వర్గాలు అంటే ఏంటి? అంటే ఒక కమ్యూనిటీ ఒక ప్రభావ వర్గంగా ఏర్పడుతుంది. ప్రెషర్ గ్రూప్ అంటారు. అంటే ప్రభావ వర్గం, ఇంగ్లీష్లో దీన్ని ప్రెషర్ గ్రూప్ అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. ప్రెషర్ అనే ఇంగ్లీష్ పదం ఎందుకు వాడారు? ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తను అనుకున్న పనిని సాధిస్తుంది. ఉదాహరణకు వికలాంగులకు పెన్షను 1500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేయాలి. మరి ఉత్తగానే ప్రభుత్వం చేస్తా? చెయ్యదు. ఒక ప్రభావ వర్గంగా ఏర్పాటు అవుతారు. ఉదాహరణకు మందకృష్ణ మాదిగ కావచ్చు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ద్వారా, లేదా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, మరి బీసీ యొక్క కులాల తరపు నుంచి. మరి ఈ విధంగా వికలాంగులకు కావచ్చు, లేదా భర్త చనిపోయిన స్త్రీలకు విడోస్కి కావచ్చు, బీడీ కార్మికులకు కావచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు కావచ్చు, చేనేత కార్మికులకు కావచ్చు, లేదా చేనేత అన్నలు, లేకపోతే నేత అన్నలు, మళ్ళీ అదే నేత అన్నలు కాక గౌడ్ అన్నలు, ఇట్లా వాళ్లకు పెన్షన్స్ను పెంచాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు పోరాడితే వాటిని ప్రభావ వర్గాలు అంటారు. ఆ ప్రభావ వర్గాలను ఏమంటారంటే ప్రెషర్ గ్రూప్స్ అంటారు. మరి ఈ ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి. ఇక రాజకీయ పార్టీలు అన్నీ మీకు తెలుసు. మన దేశంలో జాతీయ రాజకీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయి, కొన్ని విప్లవ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఈ రాజకీయ పార్టీలు అయితేంది, ఈ ప్రెషర్ గ్రూప్స్ అయితేంది ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాయి. మళ్ళీ ఈ రెండేనా? కాదు, సమాజంలో ఉన్న పౌరులు కూడా ఒత్తిడి చేస్తారు. మాకు ఇది కావాలి. హైదరాబాదులో మరి రోజు రోజు విస్తరిస్తుంది, ఎటు 40-50 కిలోమీటర్ల దూరం ఉంది, అందుకనే మెట్రో రైలును ప్రవేశపెట్టండి, టైంకు చేరుకుంటాం, ట్రాఫిక్లో బాగా ఇబ్బందులు అవుతున్నాయి అని ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడే ఇక్కడ మెట్రో ట్రైను అవకాశాలను పరిశీలించింది ప్రభుత్వం. ఈ విధంగా ప్రభావ వర్గాలు, పౌరులు, రాజకీయ పార్టీలు, అనేక ఇతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఇవన్నీ విధానపరమైన చర్యల కోసం ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తాయి. ఆ డిమాండ్ చేసినప్పుడు అదేవిధంగా విధాన నిర్ణయాలపై అంటే నిర్ణేతలపై పరిసరాలకు సంబంధించినంత ఎన్నో అంశాలు కూడా పరిమితులను విధిస్తాయి. ఉదాహరణకు ఓల్డ్ సిటీకి మెట్రో లైన్ వేయబోతే అక్కడ చార్మినార్ కాడ కానీ, చాంద్రాయన్ గుట్ట దగ్గర కానీ అక్కడ ఎట్లుంటుందంటే జనావాసాలు దగ్గరుండి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి పరిమితంగా ఉన్న దాంట్లో ఎలాంటి మైనారిటీ ఆస్తులకు కానీ, ఇటు హిందువుల ఆస్తులకు కానీ నష్టం జరగకుండా ఆ మెట్రో కారిడార్ను ప్రభుత్వము సక్సెస్ చేసే విధంగా వాళ్ళ మీద కొన్ని పరిమితులు, లిమిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం విధానాల తయారీలో ఉంటాయని మనం నేర్చుకుంటున్నాం ఇప్పుడు.
మరి ఈ పరిసరాల అంశాల్లో ముఖ్యంగా భౌగోళిక లక్షణాలైన సహజ వనరుల లభ్యత, ఎంతవరకు ఈ న్యాచురల్ రిసోర్సెస్ సహజంగా ఉండే వనరులు లభ్యమవుతున్నాయి ప్రభుత్వానికి అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవాలి. ఇకపోతే భూమి ఉపరితల సందర్భం, అంటే భూమి మీద ఎలా ఆ ఒత్తిడి ఎలా ఉంది, అక్కడ మెట్రో రైలు వేద్దామంటే ఇంకో పథకం వేద్దామన్నా అలాంటిది, ఒక కొత్త హాస్పిటల్ కడదామన్నా, మొన్నటికి మొన్న ఇప్పుడు లగచర్ల విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అక్కడ మరి ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేద్దామంటే అక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది. కాబట్టి అక్కడ ఏం చేయాల్సి వస్తుందంటే ప్రభుత్వం మళ్ళా వేరే ఆలోచనకు వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి రైతులకు, ప్రజలకు ఎవరికైనా, మైనారిటీలకు ఎవరికైనా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వము పాలసీలను ఫ్రేమ్ చేయాల్సి వస్తుంది. ఇకపోతే జనసాంద్రత, మరి అక్కడ ఏదన్నా ఒక మెట్రో స్టేషన్ కడదామంటే అక్కడ జనాలు మరి చాలా దగ్గరగా అనేక మంది అక్కడ నివసిస్తున్నప్పుడు అక్కడ ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికి తగ్గట్టే ఇక్కడ ఆ ప్లాన్ను మార్చుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం. జనాభా విస్తీర్ణం, మరి చాలామంది ఈరోజు పాపులేషన్ హైదరాబాద్లో ఒకప్పుడు ఎంతో తక్కువ పాపులేషన్ ఉండే, ఈరోజు 1,10,00,000కు మరి ఈ ట్విన్ సిటీస్ హైదరాబాదు, సికింద్రాబాద్ జనాభా చేరుకుంది. వాళ్ళకి తగ్గట్టు మరి వాటరు, సీవరేజీ, డ్రైనేజీ ఇవన్నీ కల్పించాలంటే ప్రభుత్వం మీద ఒత్తిడి అవుతుంది. జిల్లాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఈ రాజధాని నగరంలో సెట్ అవుతున్న విషయాన్ని చూస్తున్నాం. కాబట్టి జనాభా విస్తీర్ణత, వయస్సు, లింగభేదం మొదలగునవి, ఇతర సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, చలనాత్మక లక్షణాలు కూడా విధాన తయారీని ప్రభావితం చేస్తాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెడేటప్పుడు ఎవరికి వర్తించాలి ఆరోగ్యశ్రీ, ఏ వ్యాధులకు వర్తించాలి, ఇలాంటివి కూడా ప్రభావితం చేస్తాయి. మరి హార్ట్ స్ట్రోక్కు, కార్డియాక్ అరెస్ట్కు అది అప్లై అవుతుందా కాదా, క్యాన్సర్కి అవుతుందా కాదా, కిడ్నీ జబ్బులకు అవుతుందా కాదా, ఇట్లా అనేక అంశాలు విధానాల తయారీని ప్రభావితం చేస్తుంటాయి. ఇలాంటి ఒత్తిళ్ళకు అన్నిటికీ ప్రభుత్వం తలొగ్గి ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో పాలసీని, అంటే ప్రభుత్వ విధానాన్ని తయారు చేసి అమలుపరచవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ అటు కేంద్ర ప్రభుత్వం మీద కానీ ఉంటుందని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం మన చర్చ ప్రభుత్వంలో జరిగే విధాన తయారీపై, సంస్థాగత అంశాలపై కేంద్రీకృతమైంది. అంటే ఇన్స్టిట్యూషనల్ ఇష్యూస్. సంస్థాగతం అంటే ఇన్స్టిట్యూషనల్. ఈరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రెవెన్యూ ఇన్స్టిట్యూషన్స్, పోలీస్ ఇన్స్టిట్యూషన్స్, లేదంటే ఇంకా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, తర్వాత రైల్వే వ్యవస్థ, అంటే ఈరోజు ఇట్లా అనేక రకాల సంస్థాగతమైనటువంటి అంశాల మీద ఇది ముడిపడి ఉన్నదని మనం నేర్చుకుంటున్నాం. విధాన తయారీ అనేది సమిష్టి కృషి ఫలితంగా జరుగుతుంది. అంటే ఏ ఒక్కరికో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని, అన్ని భాగస్వామ్యాలను కలుపుకొని, అందరి కొలాబరేషన్తో, ఒకసారి ప్రైవేటు, ప్రభుత్వం, ఒక్కొక్కసారి రెండు ప్రైవేటు తర్వాత పబ్లిక్, రెండు పార్ట్నర్షిప్తోని, కొన్ని ఏజెన్సీలు, కొన్ని సంస్థలతోని, సమిష్టి అందరి కలెక్టివ్గా సమిష్టి కృషితోని ఆ విధానాల తయారీ జరుగుతుందని ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరి దీనిలో ఎన్నో సంస్థలు కూడా పాల్గొంటాయి. శాసన నిర్మాణ శాఖ, ఉదాహరణకు లెజిస్లేచర్ వింగ్ అంటారు. ఈరోజు ప్రజాస్వామ్యానికి ప్రధాన అంగాలైన మొదటి అంగం ఏంటంటే శాసన నిర్మాణ శాఖ. ఈ శాసన నిర్మాణ శాఖను ఏమంటారంటే లెజిస్లేచర్ అంటారు. అంటే భారతదేశం మొత్తానికి వర్తించే శాసనాలను రూపొందించేది ఎవరంటే పార్లమెంటు. ఇక్కడ పార్లమెంటు భారతదేశం మొత్తానికి చేయిస్తుంది. మరి ఒక్కొక్క రాష్ట్రానికి విడివిడిగా ఎవరు శాసనాలను నిర్మిస్తారు సార్ అనే డౌట్ మీలో రావాలి. అదెవరంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నటువంటి విధాన సభలు. ఆ విధాన సభలను ఏమని పిలుస్తామంటే శాసనసభలు. మళ్ళీ ప్రజలను అందరూ ఏమని పిలుస్తారు, అసెంబ్లీ అంటారు. అసెంబ్లీలో రెండు సభలు ఉంటాయి, ఎగో సభ ఉంటుంది, దిగో సభ ఉంటుంది. ఎగో సభను ఏమంటారు, విధాన మండలి అంటారు. ఆ విధాన మండలిలో ఎవరుంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు. తర్వాత విధాన సభలో ఎవరుంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ఈ విధంగా విధాన సభలు, అటు పార్లమెంటు ఈ చట్టాలను తయారు చేస్తాయి. కాబట్టి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంట్లో ఉండే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, లోక్సభను దిగువ సభ అంటాం, రాజ్యసభను ఎగువ సభ అంటాం. ఈ రెండు సభల నుండే
ప్రజాప్రతినిధులను ఏమంటాం అంటే పార్లమెంట్ సభ్యులు అంటారు. వీళ్ళందరినీ కలుపుకొనే శాసన నిర్మాణ శాఖ అని పిలుస్తారు. అంటే ఈ చట్టసభలు దేశానికి మరి అత్యున్నత శాసన చట్టాలను తయారు చేసే సంస్థే లోక్సభ, రాజ్యసభ, దీన్ని కలిపి పార్లమెంటరీ ఉండరు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి విడివిడిగా రాష్ట్ర శాసనసభలు ఉంటాయి, వాటిని అసెంబ్లీలు అంటారు. అందులో కూడా రెండు సభలు ఉంటాయి, కొన్నిట్లే 2 ఉంటాయి, కొన్నిట్లో 1 ఉంటుంది. ఓకే, మరి పార్లమెంటును పేర్కొనవచ్చు. మొత్తం సర్వోన్నత విధానాలు భారతదేశం మొత్తం జాతి మొత్తం వర్తించే విధానాలను తయారు చేస్తే దాన్ని సర్వోన్నత సంస్థ ఈ భారతదేశం మొత్తానికి అదే పార్లమెంటు. ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి ప్రభుత్వంలో కొనసాగడానికి పార్లమెంటులోని మెజారిటీ మద్దతుపై ఆధారపడి ఉంటుంది. ఈరోజు కేంద్ర మంత్రిమండలి ఎవరి నాయకత్వంలో కొనసాగుతుంది? ప్రధానమంత్రి. అందుకనే ఆయన అంటారు చుక్కల్లో చంద్రుడు, మరి సమానులలో ప్రధాని అంటే ప్రథముడు. అంటే ఎంతమంది మంత్రులున్నా ఈరోజు రక్షణ శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది, విదేశీ వ్యవహారాల శాఖ ఉంటుంది, మరి ఈ విధంగా కేంద్ర విద్యాశాఖ ఉంటుంది, మరి విమానయాన శాఖ, రైల్వే శాఖ, అన్ని శాఖలు ఉంటాయి. కానీ అన్ని శాఖలలో అందరికంటే ప్రథముడు ఎవరంటే ప్రధానమంత్రి దేశం మొత్తానికి. అట్లా ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి పనిచేసి ఈ మంత్రిమండలి శాసన నిర్మాణ శాఖకు బాధ్యతగా ఉంటుంది. అంటే శాసనాలను తయారు చేయడంలో ఏమైనా తప్పుడు శాసనాలు చేస్తే అక్కడున్న ఎంపీలు పార్లమెంటులో ఆ మంత్రి గారిని పిలుస్తారు. ఉదాహరణకు భారత రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు మరి ఎక్కడైనా రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. అప్పుడు ఒకసారి మరి 1966-67 సంవత్సరంలో 64వ సంవత్సరంలో మరి రైల్వే యాక్సిడెంట్ జరిగితే అప్పుడు రైల్వే శాఖ మంత్రికి ఉన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికి నేనే బాధ్యునని చెప్పి దానికి రిజైన్ చేయడం కూడా జరిగింది. అంటే ఆ ప్రభుత్వ పాలసీలో ఏదో లోపం ఉంది కాబట్టే, ఆ రైల్వే ట్రాక్ కరెక్ట్గా లేదు కాబట్టి అక్కడ చిన్న ఉద్యోగి తప్పు చేసినా నేను కేంద్ర మంత్రిగా నేను బాధ్యునని మరి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు తన రైల్వే శాఖకు బాధ్యత వహిస్తూ జవాబుదారీతనంతోనే రిజైన్ చేసిండు. మరి ఆ విధంగా పార్లమెంటుకు బాధ్యత వహించే విధంగా ప్రధాని నాయకత్వంలో మంత్రిమండలి పనిచేస్తుంటుంది. ఈ విధంగా సర్వోన్నత అధికారం కలిగిన పార్లమెంటు వివిధ శాసనాలను తయారు చేయడం ద్వారా ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ విధానాల తయారీ నేర్చుకుంటున్నాం మనం. ఆ ప్రభుత్వ విధానాలన్నీ, ఆ పబ్లిక్ పాలసీలన్నీ ఎక్కడ తయారు చేస్తారంటే భారత పార్లమెంటులో తయారు చేస్తారు. ఆ పార్లమెంట్లో తయారు చేసేటప్పుడు మరి దానికి ఈ కేంద్ర మంత్రిమండలిలో ప్రధానమంత్రి ముఖ్యుడు కాబట్టి ఆయన సజెషన్స్ తీసుకుంటారు. క్యాబినెట్ నిర్ణయాల ప్రకారము ఆ తర్వాత ఆ పాలసీలలో తీసుకున్నప్పుడు అవి ఏ రూపంలో ఎలాంటి పథకాలు చేయబోతుండ్రు అనేది కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది పార్లమెంటులో. ఇకపోతే ప్రభుత్వం తీసుకునే విధానపర నిర్ణయాలకు ఇది చట్టబద్ధత కల్పిస్తుంది. ఈ మంత్రిమండలి పార్లమెంటులో తీసుకున్న నిర్ణయాలకు రాటిఫై చేస్తుంది, స్టాంప్ వేసి క్యాబినెట్ ఆమోదం చేస్తుంది. అప్పుడు ఆ చట్టం రూపంలో బయటకు వచ్చి అది భారతదేశం మొత్తం వర్తించే విధంగా అమలవుతుంటుంది. కార్యనిర్వాహక వర్గం రెండోది. మొదటిదాన్ని మనం ఏం నేర్చుకున్నాం? శాసన నిర్మాణ శాఖ నేర్చుకున్నాం. ఈ రెండో విషయానికి వస్తే కార్యనిర్వహణ శాఖ పార్లమెంటుకు సమర్పించబోయే వివిధ ప్రభుత్వ విధానాలను నిర్ణయించే రాజ్యాంగ బాధ్యత కార్యనిర్వాహక వర్గం మీద ఉన్నది. మరి పార్లమెంట్ అంటే ఏందో నేర్చుకున్నాం. చట్టసభలలో ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ, రాష్ట్రాలలో రాష్ట్ర శాసనసభలు, విధాన మండలి, విధాన సభ. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అక్కడ ఎంపీలు. ఇది శాసన నిర్మాణ శాఖ. మరి కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు? మంత్రిమండలి. ఎక్కడ మంత్రిమండలి? కేంద్రంలో కేంద్ర మంత్రిమండలి, రాష్ట్రంలో రాష్ట్ర మంత్రిమండలి. ఈ మంత్రిమండలి మళ్ళా సచివాలయంలో పనిచేసే బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగి బృందము లేదా ఉద్యోగి స్వామ్యం అంటారు. ఉద్యోగి బృందము, ఉద్యోగి స్వామ్యము, వీళ్ళందరూ కూడా ఉన్నదాన్ని ఏమంటారంటే కార్యనిర్వాహక శాఖ, కార్యనిర్వాహక వర్గము. వీళ్ళందరూ శాసన నిర్మాణ శాఖలో తయారు చేసిన పాలసీలను, విధానాలను అమలుపరిచే శాఖయే కార్యనిర్వహణ శాఖ. ఆ టైటిల్ని చూడండి ఎలా ఉందో, కార్యాన్ని నిర్వహించే శాఖ.
ఎగ్జిక్యూటివ్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే పార్లమెంట్లో చేసిన చట్టాలను అమలుపరిచే శాఖయే కార్యనిర్వహణ శాఖ. మరి పార్లమెంట్లో సమర్పించిన అన్ని ప్రభుత్వ విధానాలు నిర్ణయించే రాజ్యాంగ బాధ్యత కార్యనిర్వహణ శాఖ మీద ఉంది. ఈ బాధ్యత నిర్వహించే క్రమంలో ముఖ్య కార్యదర్శి, క్యాబినెట్ సెక్రటరీ గారు కూడా ఉంటారు పై స్థాయిలో. ఇప్పుడు ఆ క్యాబినెట్ సెక్రటరీ గారు ఈ మంత్రుల అందరి మీద ఆయనే, ఎవరైతే ఐఏఎస్ పాస్ అయ్యి వస్తారో ఆ క్యాబినెట్ సెక్రటరీ గారు ఉంటారు. ఆయన చెప్పినట్టు ఈ మంత్రులు వీళ్ళందరూ ఒక ఆలోచన చేస్తారు. క్యాబినెట్ సెక్రటరీ గారి నేతృత్వంలో క్యాబినెట్ సెక్రటేరియట్ మంత్రిమండలికి సహకరిస్తుంది. మరి ఈ క్యాబినెట్ సెక్రటేరియట్ అనేది ఆ మంత్రిమండలికి, ఆ మంత్రుల వర్గ కూటమికి సహకరిస్తుంది. దేశంలోని సివిల్ సర్వీసులన్నిటికీ, అంటే ఈ యొక్క ఉద్యోగి బృందాలు, పౌర సేవా బృందాలన్నిటికీ ఇతను అధిపతిగా, ముఖ్య కార్యదర్శిగా ఉంటాడు. ప్రధాన కార్యదర్శుల సమావేశానికి, వివిధ కార్యదర్శుల కమిటీకి కూడా ఇతను అధ్యక్షత వహిస్తాడు. ఎవరు అధ్యక్షత వహించేది? క్యాబినెట్ సెక్రటరీ గారు. ముఖ్య కార్యదర్శి తరచుగా జరిగే మంత్రిమండలి సమావేశాలకు ఎజెండా తయారు చేయడం ఆయన వంతే. ఈరోజు క్యాబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఒక క్యాబినెట్ సమావేశం, ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అక్కడ కేంద్ర మన క్యాబినెట్ సమావేశం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి సమావేశం. ఈ సమావేశాలు జరిగేటప్పుడు మరి దానికి కావాల్సినటువంటి ఈ యొక్క ఎజెండాను తయారు చేయవలసింది ఎవరంటే క్యాబినెట్ సెక్రటరీ. ఆయన ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పాస్ అయ్యి వస్తారు కాబట్టి అనేక అంశాల మీద అవగాహనతోనే ఆయనే ఆ సమావేశాలను తయారు చేయడం, ఎజెండాను తయారు చేయడం, ఆ వివరాలను రికార్డు చేయడం, ఎజెండా తయారు చేయడం, సమావేశ నిర్ణయాలను సంబంధిత అధికారులకు తెలపడం, వాటికి అనుగుణంగా వివిధ శాఖల్లో చర్యలు చేపట్టే విధంగా పర్యవేక్షించడం, అంటే సూపర్వైజన్ చేయడం, చేస్తున్న అప్పజెప్పిన పని ఎంతవరకు అయింది అనేది దాని మీద సూపర్వైజన్ చేయడం, పర్యవేక్షించడం. అందువలన విధాన తయారీ ప్రక్రియలో ముఖ్య కార్యదర్శి పాత్ర చాలా అత్యంత కీలకమైనగా ఉంటుంది. చాలా యాక్టివ్ రోలు ప్రదర్శిస్తాడు క్యాబినెట్ సెక్రటరీ గారు విధానాల తయారీలో, పబ్లిక్ పాలసీస్ను మేకింగ్ అంటే తయారు చేయడంలో. విధానాల తయారీలో ప్రభుత్వేతర సంస్థలు కూడా కొన్ని పాల్గొంటాయి. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ విధానాల తయారీలో పాల్గొంటాయి. మరి ప్రభుత్వ విధాన తయారీలో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వహణ శాఖ, లేకపోతే న్యాయశాఖ, ఈ అధికార యంత్రాంగం మొదలైన సంస్థలే కాకుండా, ఇవే కాదు వీటితో పాటు ఇంకా ప్రభుత్వేతర సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. ఏంటి ఆ ప్రభుత్వేతర సంస్థలు అనేది మనం నేర్చుకుందాం ఇప్పుడు. మరి ఈరోజు పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రభావ వర్గాలు, ఇకపోతే ప్రసార సాధనాలు, పౌరులు మొదలైన ప్రభుత్వేతర సంస్థలు కూడా పాల్గొంటాయి. ఇప్పుడు ప్రభావ వర్గాలు అనగానే మీకు చెప్పిన ఒక అంశం మీద అప్పటికప్పుడు ఒక ప్రభావవర్గం అంటే ప్రభుత్వం మీద ప్రభావాన్ని ఎఫెక్ట్ చూపించే విధంగా ప్రెషరైజ్ చేసి ఏర్పడే ప్రెషర్ గ్రూప్స్ అంటారు. ఈ ప్రెషర్ గ్రూప్స్ ఉదాహరణ మరి ఆ ఎన్టీ రామారావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా దూబగుంట అనే గ్రామంలో శ్రీమతి రోషమ్మ, ఈమె వయోజన విద్యలో మరి పాల్గొంటూ రాత్రి చదువుకొని మద్యపానం వలన కుటుంబాలు ఏ విధంగా మరి చెడిపోతున్నాయి, ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నాయి ఈ సారాయి వలన, మద్యపానం అని అప్పుడు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, అదేవిధంగా ఎన్టీ రామారావు, కీర్తిశేషులు ఇద్దరు, ఎన్టీ రామారావు గారు కానీ లేదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ నెల్లూరు జిల్లా దూబగుంట అనే గ్రామంలో శ్రీమతి రోషమ్మ అనే మహిళ వయోజన విద్య నేర్చుకుంటూ ఈ మద్యపానం వలన జరిగే నష్టాలను మరి ఎలుగెత్తి చాటి పెద్ద మద్యపాన నిషేధ కార్యక్రమం జరిగింది. అంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చింది. ఈ ఒత్తిడి తెచ్చిన విషయాన్ని ఏమిటికి చెప్తున్నాం మనం ఇక్కడ? ప్రభావ వర్గాలు అంటే అట్లా ఉంటాయి. ఉదాహరణకు ఈరోజు దామగుండంలో మరి అడవుల నరికేతుంది, దాన్ని ఆపండి అని ఒక ప్రభావవర్గం రేపు రాబోతుంది. అట్లాంటి అంశాలు ఇక్కడ మనము ప్రెషర్ గ్రూప్స్గా చెప్పొచ్చు. రాజకీయ పార్టీలు, ప్రెషర్ గ్రూప్స్, ప్రభావ వర్గాలు, అధికార యంత్రాంగం, న్యాయశాఖ, కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, ప్రసార సాధనాలు, పౌరులు, సిటిజన్స్,
మళ్ళీ ప్రభుత్వేతర సంస్థలు ఇవన్నీ పాల్గొంటాయి. ఈ సంస్థల వీళ్ళ అభిప్రాయం, ఈ ప్రభావం ఇదంతా మరి ప్రభుత్వ విధానాల తయారీ ప్రక్రియకు ఎంతో ముఖ్యమైనది, ఎంతో కీలకమైనది విధాన ప్రక్రియ. మరి ఇక విధాన ప్రక్రియ కూడా ఎలా జరుగుద్ది అంటే విధాన ఏరియాస్ ఏమున్నాయి, పాలసీ ఏరియాస్ ఏమనాలి, పాలసీ ఏరియాస్, తర్వాత పాలసీ ప్రాసెస్, పాలసీ ఏరియాస్ విధాన ప్రక్రియలో మరి ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విధాన ప్రక్రియలో ఉద్యోగి స్వామ్యం బాగా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఉద్యోగి స్వామ్యాన్ని ఏమన్నాం, బ్యూరోక్రాట్స్ అంటాం. ఈరోజు సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగస్తులందరినీ ఏమంటారు, బ్యూరోక్రాట్స్ అంటారు. బ్యూరోక్రాట్స్ అంటే ఉద్యోగి బృందము, ఉద్యోగి స్వామ్యము. అదేవిధంగా ఏ విధంగా ఈ ఉద్యోగి స్వామ్యము ఈ పాలసీ ప్రాసెస్లో మరి పాల్గొంటుందో మనం ఒకసారి నేర్చుకుందాం. ఒకటి, విధాన రూపకల్పన, లక్ష్యాలు, వ్యూహాలు నిర్ణయించడం. విధానాల రూపకల్పన, ఎలాంటి విధానాలను తయారు చేయాలి, ఆ మేకింగ్ ప్రాసెస్ అంటే ఆ పాలసీ విధానంలో అందులో ఉండేటువంటి అంశాలను ఏ వాటిని ఎన్నిక చేసుకోవాలి, దాని రూపాన్ని అంటే దానికి ఒక రూపాన్ని ఇవ్వడం, ఆ విధానాలను తయారు చేయడం. తర్వాత దాని లక్ష్యాలేంటి, దానికి వ్యూహాలేంది, ఇవన్నీ నిర్ణయించే బాధ్యత ఈ నెంబర్ 1. ఇకపోతే ప్రాధాన్యతలను బట్టి వనరుల కేటాయింపు, ఆ యొక్క విధానాలకు ఉన్నటువంటి ప్రాధాన్యతలను బట్టి దానికి వనరులు అంటే తగిన రిసోర్సెస్ను కేటాయించడం, డబ్బు ఇతర పరమైన అంశాలు దానికి కేటాయించడం, అలకేట్ చేయడం, బడ్జెట్ను అలకేట్ చేయడం, ఇంకా రకరకాల రిసోర్సెస్ను అలకేట్ చేయడం. అలకేట్ అంటే కేటాయించడం. లేకపోతే 3వది విధానాన్ని అమలు చేయడము, ఆ విధానాలు తయారైనాక దాన్ని అమలుపరచడం, మళ్ళీ దానికి మార్గదర్శకత్వం వహించడం అంటే దానికి డైరెక్షన్ ఇవ్వడం, ఎలా విధానాలను అమలుపరుస్తున్నాం, ఎలా విధానాలను రూపకల్పన చేసినాం, దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులేంది, దానికి పరిష్కార మార్గాలేంది, ఇవన్నిటిలో మరి యొక్క ఉద్యోగి స్వామ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎవరు ప్రధాన పాత్ర పోషిస్తారు, బ్యూరోక్రాట్స్. మరి ఈ విధంగా సరైన శిక్షణ పొందడం కూడా అందించడం కూడా ఉంటుంది. మరి మధ్యస్థాయి ఉద్యోగుల విధాన నిర్ణయాలు అమలు ప్రక్రియలో కింది మధ్యస్థాయి ఉద్యోగులు ఉంటారు, కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు, పై స్థాయి ఉద్యోగం. 3 రకాల ఉద్యోగ స్థాయిలు ఉంటాయండి. ఎన్ని? 3 రకాలు. ఒకటి మధ్యస్థాయిలో ఏంది, ఫస్ట్ది ప్రక్రియలో నేర్చుకోవడం అంటే లెర్నింగు, వ్యాఖ్యానించడం అంటే నేర్చుకున్న దాన్ని చెప్పడము, మళ్ళీ దాన్ని అన్వయించడం అంటే అడాప్ట్ చేయడము, తర్వాత పర్యవేక్షణ అంటే ఏంది, సూపర్వైజను, తర్వాత సమన్వయం అంటే ఏంది, కోఆర్డినేషను అంటే 2 గ్రూపుల మధ్య 4 గ్రూపుల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే దాన్ని కోఆర్డినేట్ చేయడం, తర్వాత సమాచార సేకరణ అంటే ఇన్ఫర్మేషన్ను మనం తీసుకోవడం. తర్వాత కింది స్థాయి ఉద్యోగులు నిర్వహించే పాత్ర కూడా ఇక్కడ కీలకంగా ఈ క్రింది విధంగా ఉంటుంది. ప్రజా సంబంధాలను పెంపొందించడం అంటే పబ్లిక్ రిలేషన్స్ను పెంపొందించడము. ఇకపోతే ప్రభుత్వ పథకాలను, కార్యకలాపాలను, విధానాలను, ప్రభుత్వ పథకాలు అయితేంది, యాక్టివిటీస్ అయితేంది, పాలసీస్ అయితేంది, దృశ్య శ్రవణ పద్ధతుల్లో ప్రచారం అంటే దృశ్యం అంటే విజబుల్, చూసే విధంగా డిస్ప్లే చేయడం. ఏది ఈరోజు నెట్లో కానీ మరి టీవీలలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో దృశ్యం రూపంలో, శ్రవణం అంటే వినే పద్ధతులు, దృశ్యం అంటే విజబిలిటీ ఉండేది, ఈ విధంగా ప్రచారం చేయడం. ఇక పన్నులు వసూలు చేయడం, ట్యాక్సెస్ను మరి పబ్లిక్ నుంచి వసూలు చేయడం. ఇంకా పోతే విధాన తయారీ ప్రక్రియలో ఉద్యోగ బృందం కింది స్థాయి ఈ విధంగా ఉంటుంది. ఎలా? ఒకటి, విధానాల రూపకల్పన అంటే విధానాలను తయారు చేయడం, ఎలాంటి దానికి రూపాన్ని ఇవ్వడం. ఇకపోతే విధానం అమలుకు ప్రణాళికను సిద్ధం చేయడం, ఒక ప్లాన్ ప్రకారం చేయడం. వితౌట్ ప్లాన్ ఏం చేయలేం. ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ ప్రణాళికాబద్ధంగానే విధానాలను తయారు చేయడం. ఇకపోతే కార్యక్రమాలను నిర్వహించడం. కార్యక్రమాలను ఇక్కడ నిర్ణయించడం అంటే డిసైడ్ చేయడం, డిసిజన్ మేకింగ్ థియరీ. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? నిర్వహించడం, ఎగ్జిక్యూషన్ చేయాలి. నిర్వహించాలి 2 వేరు. ఇకపోతే క్షేత్రస్థాయి పాలన అంటే క్షేత్రం అంటే ఫీల్డ్ విజిట్. క్షేత్రస్థాయి పాలన ఏ విధంగా ఉంటుంది అంటే ఫీల్డ్ విజిట్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫీల్డ్ అంటే ఎక్కడ ఈ విధానం అమలవుతుంది, అమలయ్యే ప్రాంతాన్ని మనము సందర్శించి అది ఎంత మేరకు ఫ్రూట్ఫుల్ అవుతుంది. ఫ్రూట్ఫుల్ అంటే అది ఒక ఫలప్రదం అవుతుంది. సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, మనం అక్కడ మరి కరెక్ట్గా ప్లాన్ను ఎక్కడ లోపం జరిగింది,
ఎక్కడ ఇబ్బంది జరిగింది, సక్సెస్ అవ్వడానికి దారితీసిన అంశాలేంది, లేకపోతే ఆ నిర్ణయం ఫెయిల్ అవ్వడానికి దారితీసిన అంశాలేంది, మళ్ళీ వీటి మీద సమీక్షించుకోవడం, ఒక రివ్యూ చేసుకోవడం. ఈ విధంగా విధాన తయారీ ప్రక్రియ ఉంటుంది. దీంట్లో ఉద్యోగ బృందం యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అందులో కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు, మధ్యస్థాయి ఉద్యోగులు ఉంటారు, పై స్థాయి ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరూ పాల్గొంటూ ప్రభుత్వ విధానాల ఏరియాస్ నిర్ణయించి ఆ ఏరియాస్లలో ప్రభుత్వ విధానాలను రూపకల్పన చేస్తున్నారు. ఈ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలను, పాలసీస్ను రూపొందించడంలో ఈ బ్యూరోక్రసీ, ఉద్యోగ బృందము, ప్రభావ వర్గాలు, రాజకీయ పార్టీలు, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, తర్వాత మళ్ళీ కార్యనిర్వహణ శాఖ, ప్రభావ వర్గాలు, ఉద్యోగి బృందము, రాజకీయ పార్టీలు, ఇట్లా ప్రభుత్వేతర సంస్థలు, ఈ విధంగా అందరూ పాల్గొని 3 రకాలుగా ఆ పాలసీ యొక్క విధానాన్ని తయారీ ప్రక్రియలో పాల్గొంటున్నందుకు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇదే విధంగా ఈ పబ్లిక్ పాలసీ అనేటువంటి యొక్క విధాన రచనలను మనం నేర్చుకున్నాం. కాబట్టి రాబోయే క్లాసులలో ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా ఉండే విధంగా మళ్ళీ క్లాసులో కలుసుకుందాం. అంతవరకు సెలవు.